హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిని. ఈరోజు అయితే సింపుల్గా టేస్టీగా పప్పు వంకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే మరి మనం ప్రాసెస్లోకి వెళ్దామా? ఫస్ట్ అయితే నేను కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని నేను వేయించట్లేదండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మరి అలా అని ఎక్కువగా వాష్ చేయకండి, కొంచెం నేను చూపిస్తున్న విధంగానే రబ్ చేస్తూ ఒక 1 మినిట్ అలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగా వాష్ చేసుకున్నాక ఈ వాటర్ని అంతా డ్రైన్ చేసేసి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నానండి. అలాగే కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. మరీ ఫుల్గా కుక్ అయిపోకూడదు, 80% అయితే బాయిల్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు 80% అయితే బాయిల్ అయింది కదా. ఇప్పుడు ఇందులోని ముందుగానే కట్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు మజ్జికి కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇవి వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల వేడి మీద వంకాయ అనేది కొంచెం సగ్గుతుంది అనమాట. ఇప్పుడు నేను చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసుకుంటున్నానండి. అలా అని నేను నానబెట్టేసి పొల్ల అయితే వేయడం లేదు. ఇలా చింతపండు డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే పప్పుకు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. 2 విజిల్స్ పెట్టుకున్నాక ఇంకేముందండి, వంకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకేముందండి, మనం పోపు పెట్టుకోవాలి దీనికి. చూడండి, వంకాయ కూడా పప్పులో బాగా సగ్గిపోయింది. పప్పు వంకాయ అంటే కూడా ఎవరు నమ్మరు, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినేస్తారనమాట. వంకాయ తినని పిల్లలు కూడా ఈ పప్పు వంకాయ ఇలా చేసి పెడితే కనుక తింటారు. సో అయితే మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. పప్పు వంకాయకి దేనికైనా సరే తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నాను, వెల్లుల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ దంచేసి వేసుకున్నానండి. సో కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పోపు అనేది కొంచెం బాగా వేగాలన్నమాట. ఎంతలాగంటే ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ అనేది ఎర్రగా వేగాలి. పోపు తాలింపు ఎంత ఎర్రగా వేగితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపులోని పప్పు వంకాయ ఏదైతే ఉందో ఇది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మరీ ముద్దలాగా ఉంటే కనుక కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసుకొని అది అలా కలిపేసుకొని ఇందులో వేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ కొంచెం ఇలాగా జారుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా జారుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పప్పు వంకాయ అయితే రెడీ అయిపోయిందండి. సో సింపుల్గా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినేస్తారు వంకాయ తినని వాళ్ళు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలాగొచ్చిందో టెక్స్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.